హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు లక్ష్మి కిచెన్. ఈరోజు మన వీడియోలో గుత్తి వంకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా టేస్టీగా, చాలా సింపుల్గా, టేస్ట్ అయితే అదిరిపోతుందండి. అందరూ కూడా కంపల్సరీ ట్రై చేయాల్సిన రెసిపీ. చాలా చాలా టేస్టీగా, చాలా బాగుంటుందండి. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దామా. అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలండి. నేను ముందుగానే ప్లేట్లోకి అన్నీ తీసి పెట్టేసుకున్నానండి. గుప్పెడు పల్లీలు, కొద్దిగా నువ్వులు, పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ ఏదైనా పర్వాలేదండి. కొద్దిగా కొబ్బరి తీసుకుంటున్నాను. నెక్స్ట్ మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, పచ్చెనపప్పు 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి ఒక 5-6 మన కారానికి తగ్గట్టు వేసుకోవాలండి. మనం తీసుకునే వంకాయల్ని బట్టి కారం అనేది క్వాంటిటీ పెంచుకోవాలి. ముందుగా ప్యాన్లోకి పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకుందాం. పల్లీలు కూడా బాగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకుందాం. నెక్స్ట్ అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. ముందుగా ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఎండుమిర్చి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నువ్వులు, మినపప్పు, శనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఇవన్నీ కూడా మంటని మీడియం టు లో ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోతాయండి. చూడండి, ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి కొబ్బరి వేసుకొని ఒకసారి అలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. నెక్స్ట్ నేను 1/2 కిలో వంకాయలు తీసుకున్నానండి. ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని ఉప్పు వేసుకుంటున్నాను. ఈ ఉప్పు వేసిన వాటర్లో వేయడం వల్ల మనకు వంకాయలు నలుపు తిరగకుండా ఫ్రెష్గా ఉంటాయండి. ఇప్పుడు ఈ వంకాయలన్నీ కూడా కట్ చేసుకుందాం. మనము గుత్తి వంకాయకి ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకోవాలండి. పెద్ద సైజు వంకాయలు అయితే సగాటికి కట్ చేసుకొని తర్వాత చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి. దీనికి చిన్న వంకాయలు అయితేనే బాగుంటాయండి. నాకైతే దొరకలేదు. మీకు కనుక చిన్న వంకాయలు దొరికితే చిన్న వాటిలతో చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. ఇలా కట్ చేసుకొని ఇవన్నీ కూడా వాటర్లో వేసేసుకుందామండి. ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలోకి నీళ్లు పెట్టుకుందామండి. అందులోకి కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలన్నీ కూడా వేసుకొని హాఫ్ బాయిల్ చేసుకోవాలండి. నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకుందామండి. అందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, పోపు దినుసులన్నీ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు పల్లీలు పొట్టు తీసుకొని వేసుకుందామండి. ఆనియన్ ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఒక 4-5 వెల్లుల్లి పొట్టు తీయకుండా అలాగే వేసుకునేస్తున్నానండి. ఇవన్నీ కూడా మరీ మెత్తని పేస్ట్లా కాకుండా వాటర్ వేయకుండా ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకుందామండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. మన టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ మనం ఇందాక వంకాయలు ఉడికేటప్పుడు కూడా వేసాం కదండి. ఇప్పుడు ఈ మసాలాకి సరిపడినంతే వేసుకోండి, మరీ ఎక్కువ వేసుకోవద్దు. ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా బాగా కలుపుకుందాం. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న వంకాయలు తీసుకొని వాటర్ అంతా కూడా గట్టిగా పిండేసి ఆ వంకాయల్లోకి ఈ మసాలా అంతా కూడా పెట్టుకుందామండి. ఇలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అన్నీ కూడా పెట్టుకోవాలి. 1 బై 1 ఇలాగే పెట్టుకొని అన్నీ ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుందామండి. కడాయిలోకి 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న వంకాయలన్నీ కూడా 1 బై 1 అన్నీ పెట్టేసుకుందామండి. మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇవి 2 సైడ్స్ కూడా ఫ్రై చేసుకోవాలి. మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అంతా కూడా ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువ గరిటె పెట్టి కలపకుండా నిదానంగా తిప్పుకుంటూ టాస్ చేసినట్టు కలుపుతూ ఉండాలండి. ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా సింపుల్గా, చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయడం మర్చిపోకండి. చూడండి, వంకాయలన్నీ కూడా మనకు ఫ్రై అయిపోయాయండి. నెక్స్ట్ ఇందులోకి
సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా వేసుకొని అంతా కూడా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన గుత్తి వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. లుక్ కూడా అదిరిపోతుంది కదా, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వంకాయలు మనకు గోంగూర పప్పుతో కానీ సాంబార్లోకి సైడ్ డిష్లా తీసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు గోంగూర పప్పు వీడియో కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి, ఒకసారి చెక్ చేసుకోండి. మనం వంట చేసేటప్పుడు అలాగే తినేయాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.